నమస్తే అండి, నేను రజాక్. ఐటీ కంపెనీల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం కంపెనీ ల్యాప్టాప్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆఫీస్ కు సంబంధించినటువంటి ఫోన్ కానీ ల్యాప్టాప్ ని వాడుతున్నారా? అయితే కొన్ని పనులు మీరు అస్సలు చేయకూడదు. ఈ రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ చేయడం అనేది చాలా సాధారణం. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్ కు వచ్చి పని చేయాలని బలవంతపడుతున్నాయి. అయితే మీరు ఇంట్లో ఉండి పని చేస్తున్నారా, లేదా ఆఫీస్ కు వచ్చి పని చేస్తున్నా? కంపెనీ ఇచ్చినటువంటి కంప్యూటర్లో కొన్ని పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అవేంటంటే, కంపెనీలు తమ ఉద్యోగులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇస్తూ ఉంటాయి. వాటిల్లో కేవలం కంపెనీ మాత్రమే చేయాలి, కంపెనీ పనులు మాత్రమే చేయాలి. అలా కాకుండా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లు చూడటం, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీలను చూడడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే కంపెనీలు మిమ్మల్ని ట్రాక్ చేసేందుకు మానిటరింగ్ సాఫ్ట్వేర్స్ లేదా ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్స్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇవి మీరు చేసే పనుల్ని ఇట్టే పసిగట్టేస్తాయి. అదేవిధంగా మీరు కంపెనీకి సంబంధించిన సున్నితమైన సెన్సిటివ్ సమాచారాన్ని నిర్వహిస్తూ ఉంటే దాన్ని చాలా భద్రంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కంపెనీ నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. మీరు మీ ఆఫీస్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో మానిటరింగ్ సాఫ్ట్వేర్స్ లేకపోయినా మీరు హద్దులు మీరకూడదు. ఎందుకంటే మీ ఉన్నతాధికారులకు, ఐటీ నిపుణులకు మీ డివైస్ను చెక్ చేసే అధికారాన్ని కంపెనీ ఇస్తుంది. కాబట్టి కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్, డెస్క్టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఫైల్స్ని ఎప్పుడు కూడా సేవ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని సదరు కంపెనీ నుంచి తొలగిస్తే మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. పైగా దీనివల్ల న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఇచ్చిన డివైస్లలో ఏవి పడితే అవి సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే మీ నావిగేషన్ హిస్టరీతో పాటు మీరు ఇంటర్నెట్లో ఏమేమి చెక్ చేశారో చాలా ఈజీగా కంపెనీ గుర్తించగలుగుతుంది. కాబట్టి ఇక స్లాక్ లాంటి సాఫ్ట్వేర్స్లో వ్యక్తిగత చాటింగ్లు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి యాప్స్లో మీరు చేసే ప్రతి పని కంపెనీ యాజమాన్యానికి తెలిసిపోతుంది. స్లాక్ మాత్రమే కాదు, కంపెనీ డివైజెస్లో ఇతర చాటింగ్ యాప్స్ కూడా వాడకూడదు అనమాట. కంపెనీ ఇచ్చే ల్యాప్టాప్స్లో మీ వ్యక్తిగత ఈమెయిల్తో లాగిన్ అవ్వకూడదు. ఎందుకంటే సీనియర్ ఆఫీసర్లు మీ మెయిల్స్ అన్నిటిని చూసే అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రైవసీకి తీవ్రమైన భంగం కలుగుతుంది. మీ దగ్గర ఉన్న వర్క్ ల్యాప్టాప్ ఆఫీస్లో ఉన్నప్పటికీ గూగుల్ డ్రైవ్, డాక్స్, షీట్స్ లాంటి వాటిలో మీ పర్సనల్ ఫైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా సేవ్ చేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ మీ మెయిల్ అకౌంట్ తో లింక్ అయి ఉంటాయి. కాబట్టి కంపెనీ వాళ్ళు వాటిని చూసే ప్రమాదం ఉంటుందన్నమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వర్కింగ్ కంప్యూటర్ ను లాక్ చేసుకోవాలి. లేకపోతే ఇతరులు ఎవరైనా మీ డివైస్ ను యాక్సెస్ చేసి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పబ్లిక్ ప్రదేశాల్లో ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ సమాచారాన్ని ఇతరులు దొంగతనంగా చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ వైఫైని వాడకూడదు. అత్యవసరమైతే VPN ను ఉపయోగించుకోవాలి. పబ్లిక్ వైఫైని మీరు వాడితే కనుక వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేసి హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు కంపెనీ ఇచ్చిన కంప్యూటర్లో ఇతర కంపెనీల క్లయింట్ల వర్క్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎవరు చూడడం లేదు కదా అని కంపెనీ ఇచ్చిన డివైస్ లో అభ్యంతరకరమైన, అనుచితమైన కంటెంట్ ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఇలా చేస్తే మీపై చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడుతుంది. కంపెనీ వాళ్ళు తమ భద్రత కోసం చాలా సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చకూడదు. కంపెనీ అనుమతించిన సాఫ్ట్వేర్లు, అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయకూడదు. ఈ విధంగా మీకు కంపెనీ ఇచ్చేటటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో దానిలో ఇప్పుడు చెప్పినటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు అనమాట.